రష్యాకు సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ భారతదేశంపై ఉండకుండా చేసేందుకు పన్ను ఖలిస్తానీ వేర్పాటువాది తీవ్రవాది ఆయనకు సంబంధించినటువంటి అంశాలను చూస్తుంది. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు, ఎట్లా మన రష్యాకు భారతదేశానికి చిచ్చు పెట్టేటువంటి విధానం ఎట్లా చూడవచ్చు? ఇది రష్యాకు భారతదేశానికి చిచ్చు పెట్టే ప్రయత్నం ఆయన చేయట్లేదు. ఆయన ఆక్రోశం అంతా, ఎందుకంటే ఆయనకి అమెరికాలో ఉన్న ఈ లిబరల్ డెమోక్రటిక్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో అది ఖలిస్తాన్ని అడ్డం పెట్టుకొని భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం తీవ్రంగా చేసింది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే మన భారతదేశంలో ఈ రైతుల పోరాటం, ముఖ్యంగా పంజాబ్ నుంచి రైతుల పోరాటం తీసుకురావడం, ఢిల్లీ మీద దాడి చేసినట్లు చూపించడం, సుదీర్ఘకాలం సాగడం, ఇవన్నీ ఈ సిక్కు తీవ్రవాదులు, ఆ తీవ్రవాదుల మద్దతుగా ఎవరైతే ఈ లిబరల్ ఎకోసిస్టమ్, మనం డీప్ స్టేట్ ఎకోసిస్టమ్ అని అంటామో, వీళ్ళు నిలబడ్డారు. ఆ నిలబడిన క్రమంలో భారతదేశంలో నరేంద్ర మోడీని ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు రకరకాలుగా ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలలో భాగంగానే కెనడాలో కూడా వీళ్ళు భారతీయుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. దాని పర్యవసనాలు మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఏది జస్టిన్ ట్రూడోకు సంబంధించిన రకరకాల అంశాల మీద. ఈ జస్టిన్ ట్రూడో ఇప్పుడు బలహీనపడ్డాడు. ఆ బలహీన పడడంతో పాటు ఇంకొక వైపు ఇంతవరకు వీళ్ళకి అధికారికంగా మద్దతిస్తున్న ఈ లిబరల్ ఎకోసిస్టమ్, డీప్ స్టేట్ ఎకోసిస్టమ్ ఉందో అది ఇప్పుడు మద్దతిచ్చే పరిస్థితుల్లో లేకుండా పోయింది. ఎందుకంటే అక్కడ ఈ డెమోక్రట్లు పోయి రిపబ్లికన్లు, డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వస్తున్నాడు. ఈ నేపథ్యంలో వాళ్ళు అనుకున్నది గత 4 ఏళ్లుగా భారతదేశంలో ఎంతో చిచ్చు పెట్టాలని ఈ ఖలిస్తాన్, ఎందుకంటే అమెరికా ఒకానొక సందర్భంలో భారతదేశానికి వ్యతిరేకంగా ఇస్లామిక్ తీవ్రవాదాన్ని పెంచి పోషించింది. కాశ్మీర్లో కానీ ఇంకో చోట కానీ ఆఫ్ఘనిస్తాన్లో చేసిన ప్రయోగాన్ని భారత్ మీద చేసింది. భారత్ని కంట్రోల్ చేయాలనే ప్రయత్నం చేసింది. ఎందుకంటే భారత్ రష్యాకి దగ్గరగా ఉన్నది. ఇస్లామిక్ తీవ్రవాదం పట్ల ఈరోజు ప్రపంచంలో సానుకూలత లేదు. దాంతో వాళ్ళు ఈ ఖలిస్తాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు. బైడెన్ అధికారంలోకి రాగానే ఈ ఖలిస్తాన్ వాదాన్ని ముందుకు తీసుకొచ్చి అమెరికా, కెనడాల్లో అదేదో భారతదేశంలో జరుగుతున్న అన్యాయం, అరాచకం అన్న పేరుతో దాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయడం, వాళ్ళకి నిధుల్ని సమకూర్చడం, ఇవన్నీ చేశారు. ఒక్కసారిగా ఈరోజు వాళ్ళు ఇంత చేసినా భారతదేశంలో పెద్దగా మార్పు రాకపోవడం, భారతదేశంలో అధికార మార్పిడి జరగకపోవడం, నరేంద్ర మోడీ 3వసారి ఎంపిక కావడం, ఈలోగా ఈ ట్రంప్ ఎన్నిక కావడం అనేది వీళ్ళల్లో కొంత ఆందోళన, అసహనాన్ని ఈరోజు తీసుకొచ్చింది. ఈ ఆందోళన, అసహనానికి వాళ్ళు ఈరోజు కారణాలు వెతుక్కుంటున్నారు. అరే మనం ఎందుకు 4 ఏళ్లుగా మనకి ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన అమెరికన్ ప్రభుత్వము, అమెరికన్ అధ్యక్షుడు మద్దతు ఇచ్చినా కూడా మనం భారతదేశాన్ని ఎందుకు ఏమీ చేయలేకపోయాము అన్నది వాళ్ళు విశ్లేషించుకునే ప్రయత్నంలో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, భారత్ సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తోంది. ఆ వ్యవహరించే క్రమంలో భారత్ వెనకాల రష్యా గట్టిగా నిలబడింది. సో రష్యా గట్టిగా నిలబడింది కాబట్టి ఈరోజు భారతదేశం ఇంత ధైర్యంగా బైడెన్కి వ్యతిరేకంగా మాట్లాడగలిగింది. సో మనం ఈరోజు ఈ భారత్ రష్యాల మైత్రిని దెబ్బ కొట్టాలి. ఇప్పుడు ఈరోజు బైడెన్ దిగిపోతున్న వేళ ఆయన చేస్తున్న కొన్ని చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలన్నీ రష్యాని టార్గెట్ చేసే ప్రయత్నం. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ హయాంలో రష్యాతో పెద్దగా అభిప్రాయ భేదాలు లేవు. ఒకానొక సందర్భంలో ఉత్తర కొరియాకు కూడా పోయి వచ్చాడు డొనాల్డ్ ట్రంప్. ప్రపంచంలో శాంతి ఉండాలి, ఈ శాంతికి ఈ తగాదాలన్నీ అనవసరమైన విధానంలో వెళ్ళాడు ఆయన. సో ఈరోజు కానీ వీళ్ళకి బతుకు తెరువే ఈ లిబరల్ ప్రజాస్వామ్యం, హక్కులు, మానవ హక్కులు. దాని మీదనే వీళ్ళు కోట్లాది డాలర్లు ఖర్చు పెడతారు, కోట్లాది మందిని పోషిస్తారు. సో వీళ్ళందరి ఉపాధి హామీ పథకం, లిబరల్ డెమోక్రటిక్ విధానం, స్వేచ్ఛావాదం పేరుతో ఒక పెద్ద ఉపాధి హామీ పథకం గత కొన్ని దశాబ్దాలుగా అమెరికాలో డెమోక్రటిక్ పార్టీ అక్కడ నాయకత్వాలు పోషిస్తున్నాయి. కోల్డ్ వార్ జరిగినంత కాలం ఈ ఉపాధి హామీ పథకాన్ని వాళ్ళు విస్తృతంగా చేశారు. ఈరోజు కోల్డ్ వార్ అంతమైన తర్వాత వీళ్ళకి ఏం చేయాలనో తెలియని పరిస్థితుల్లో దాన్ని కొంతసేపు ఇరాక్ మీద, కొంతసేపు ఇరాన్ మీద ఇవన్నీ చేసుకుంటూ వచ్చి ఎక్కడైతే మా మాట ఎవరైతే వినలేదో వాళ్ళకి వ్యతిరేకంగా చేసుకుని వచ్చే ఆ క్రమంలోనే భారత్ మీద కూడా వాళ్ళు యుద్ధం ప్రకటించారు.
షేక్ హసీనా మీద అదే ప్రయత్నం చేశారు, సిరియాలో ఈరోజు అదే ప్రయత్నం చేశారు. సో వీళ్ళకి ఈరోజు ఒక్కసారిగా ట్రంప్ రావడంతో వీళ్ళకి ఈరోజు ఏదైతే ఉపాధి కల్పించబడుతుందో ఆ ఉపాధి పోతుంది. ఈరోజు పన్నుకి అంబాసిడర్కి సంబంధించినటువంటి డే టు డే యాక్టివిటీస్ పైన దృష్టి పెట్టడము, అంటే పన్నుకు వచ్చే నిధులు పోతున్నాయి. పన్ను గత 4 ఏళ్లుగా ఏం చేసినా ఆయన విజయం సాధించలేకపోతున్నాడు. దానికి కారణం నరేంద్ర మోడీ ప్రభుత్వం బలంగా ఉండడం, రష్యాతో మైత్రి బలం కావడం, యుక్రెయిన్ విషయంలో కూడా రష్యాకి మద్దతుగా భారత్ నిలబడింది. ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి ఈవెన్ ఇజ్రాయెల్ కూడా బీడెన్ పూర్తి స్థాయిలో మనం ఇచ్చినంత మద్దతు కూడా ఇవ్వలేదు. ఈ మొత్తం క్రమంలో వీళ్ళకి అసహనం, భారత్ని మనం ఏం చేయలేకపోవడానికి కారణం రష్యా కాబట్టి రష్యాని టార్గెట్ చేద్దాం. రష్యాని టార్గెట్ చేయడానికి ఆయన ఒక ప్రకటన జారీ చేశాడు. ప్రకటన ఏంది? కెనడాలో కానీ అమెరికాలో ఉన్న రష్యన్ కాన్సులేట్లు కానీ, కాన్సులేట్ జనరల్ కానీ, లేదా రష్యా రాయబార కార్యాలయం ముందు మనము నిరసన తెలియచేయాలి. ఈరోజుకు ముఖ్యంగా కెనడాలో ఈ ఖలిస్తాన్ వాదానికి వ్యతిరేకంగా గట్టిగా పనిచేస్తున్నది భారత రాయబార కార్యాలయము. అందుకు మద్దతిస్తున్నది రష్యా రాయబార కార్యాలయం. నిజ్జర్ అనే వ్యక్తిని రష్యా భారత గూఢాచార్య సంస్థలు సంయుక్తంగా కలిసి చంపివేశాయి. సో వీళ్ళిద్దరూ ఈరోజు మన ఖలిస్తాన్కి వ్యతిరేకంగా నిలబడుతున్నారు కాబట్టి రష్యాని కూడా మనం టార్గెట్ చేయాలి. ఆ క్రమంలో ఆయన చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే, భారత రాయబారి ఎక్కడికి పోతున్నాడు, ఎక్కడుంటున్నాడు, అలానే రష్యా రాయబారి ఎక్కడికి పోతున్నాడు, ఎక్కడుంటున్నాడు, రష్యా రాయబార కార్యాలయం ఏం చేస్తుంది, ఏంది, నాకు సమాచారం ఇస్తే నేను $25,000 అందజేస్తానని చెప్పాడు. ఇది ఒక రకంగా వియన్నా కన్వెన్షన్ని అగౌరవపరచడమే. ఒక దేశ రాయబార కార్యాలయానికి ఉండే స్వతంత్ర ప్రతిపత్తి, ఆయన చేసే పనులు, వాటన్నిటికీ ఒక గౌరవం, పద్ధతి, ప్రోటోకాల్ ఉంటుంది, ఒక స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళ భద్రత, సురక్షత అనేది ఏ దేశంలో వాళ్ళు ఉన్నారో ఆ దేశ ప్రభుత్వం యొక్క బాధ్యత. అది ఆయన ఆ దేశం యొక్క అతిథి. అలాంటి అతిథిని ఎక్కడికి పోతున్నావు, నువ్వేం చేస్తున్నావు, నిన్ను చంపేస్తావు, మేము తెలుసుకుంటాము అని అంటే ఆ దేశం ఇప్పటికే స్పందించి ఉండాలి. అమెరికా కానీ కెనడా కానీ స్పందించకుండా ఇటువంటి వ్యక్తి, గతంలో కూడా ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏది, మేము ఎయిర్ ఇండియా విమానాలను పేల్చేస్తున్నామని. ఆ రోజు ఎవడు పట్టించుకోలే. ఈ ఇష్టం వచ్చినట్టు ఈరోజు నోరు పేలుతున్నారు వీళ్ళు. ఈ నోరు పేలడానికి రష్యా కూడా గట్టిగానే సమాధానం చెప్పింది. ఇటువంటి వ్యక్తుల్ని మీరు అరికట్టాలి, అరికట్టకపోతే మా రాయబార కార్యాలయానికి కానీ రాయబారికి కానీ ఏదైనా అయితే చాలా తీవ్రంగా మేము స్పందించాల్సి వస్తుంది. ఈ విషయంలో కెనడా ప్రభుత్వానికి బాధ్యత అని వీళ్ళు ఆ రాయబార కార్యాలయం ముందు ధర్నా కూడా చేశారు అప్పటికే. సో మా రాయబార కార్యాలయానికి సంబంధించిన స్వయం ప్రతిపత్తిని మీరు వేలు పెడితే మట్టుకు ఊరుకోము. ఈ విషయంలో కెనడాకి మేము గట్టి గుణపాఠం చెప్తాము, జాగ్రత్తలు తీసుకోవాల్సింది కెనడా అని. అంటే ఇదంతా చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే వీళ్ళల్లో అసహనం పెరిగిపోతుంది, మేమేం చేయలేకపోతున్నామన్న బాధ, ఆక్రోశం, ఆవేదన పెరిగిపోతుంది. ఆ ఆవేదనలో ఏం చేస్తున్నారో తెలియని స్థితిలో ఈరోజు భారత్ని ఏమన్నా ఏం కావట్లేదు. ఇంకా భారత్కి బలం ఇస్తున్నది రష్యా కాబట్టి రష్యా మీద పడదాం అంటే రేపు భారత్తో ఎవరు మాట్లాడినా వాళ్ళందరి మీద పడతాం. అది ఎన్ని రోజులు నడుస్తుంది? నడవదు. అది నడవాలి అనంటే మీరు చేసే దాంట్లో నిజాలు ఉండాలి, వాస్తవాలు ఉండాలి. మీరు చేస్తున్నది అసత్య ప్రచారం. ఈరోజు మేమేమీ చేయలేకపోయామన్న ఆవేదన. ఎందుకంటే భారతదేశంలో ఈ అరవింద్ కేజ్రీవాల్ కూడా అదే ఆవేదనలో ఉన్నాడు. అరవింద్ కేజ్రీవాల్ రైతాంగ పోరాటానికి, అది సిఏఏ ఉద్యమానికి, వీటన్నిటికీ మద్దతిచ్చి నేనేం చేయలేకపోతున్నా, ఆఖరికి ఆయనే కేసుల్లో కూరుకుపోయాడు. ఆక్రోశం, అసహనం, నరేంద్ర మోడీని ఇష్టం వచ్చినట్లు తిట్టడం, చివరికి ఈరోజు రాహుల్ గాంధీ అసహనం కూడా పన్నుకి ధీటుగా